మన దగ్గర పెద్దక్క, మన దగ్గర పెద్ద మేధావి ఇట్లాంటోళ్ళందరూ కూడా ఈ జంజీ, జంజీ, జంజీ అనే పదం ఊత పదంగా వాడేస్తున్నారు. జంజీ అంతా తిరగబడిపోతుంది, జంజీ అంతా చేస్తుందన్నట్టు. ఇప్పుడు బీటెక్ చదువుతున్నటువంటోడు జంజీనే గదా! తిరగబడి రోడ్డు మీదకొచ్చి గొడవ చేస్తున్నాడా? గిగ్ వర్కర్‌లో జంజీ ఎంతమందున్నారు? వాళ్ళేమన్నా ఈ దేశాన్ని ద్వేషిస్తున్నారా? లేకపోతే గనక ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌లో జంజీ ఎంతమందున్నారు? వాళ్ళేమన్నా దేశానికి వ్యతిరేకంగా మారుతున్నారా? దేశ వ్యతిరేకి వేరు, దేశద్రోహి వేరు, జంజీ వేరు. వాళ్ళు కూడా జంజీ వయసులోనే అయ్యుండొచ్చు. మా చిన్నప్పటి నుంచి ప్రతి జనరేషన్‌లో గూడా ఆవేశపరులైనటువంటి విద్యార్థులు ఉంటారు. ఆలోచనాపరులైన విద్యార్థులు ఉంటారు. ఆలోచనాపరులైన విద్యార్థులు ఉద్యోగం జేస్తారు, ఉపాధి పొందుతారు, నెక్స్ట్ ఫ్యూచర్‌ని జూసుకుంటారు. ఆవేశపరులైనటువంటి విద్యార్థులు తాత్కాలిక ఆవేశంతో ధర్నాలంటారు, రాస్తారోకోలంటారు, ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తారు. వాళ్ళు పాడితే అద్భుతంగా ఉంటారు. వాళ్ళ కవిత చెప్తే సూపర్‌గా ఉంటది. వాళ్ళ ఉపన్యాసం ఇస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తది. కానీ ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటే వాళ్ళు రౌడీ షీటర్లుగాను, నేర చరితులుగాను, రాజకీయ పార్టీలో కార్యకర్తలుగాను మిగిలిపోయారు వాళ్ళు. వాళ్ళు అలాగే ఉండిపోయారు. మిగతా జంజీ మళ్ళీ ఎళ్ళిపోయింది. అప్పుడు ఇప్పుడు దానికి పేర్లు పెట్టినట్టున్నారు. అదేది ఎక్సు, లేకపోతే గనక వై, లేకపోతే ఆల్ఫా ఇట్లా. అట్లాగా ఆ తరాలు అట్లా నడిచినియి. ఇప్పుడు గూడా కొంతమంది ఆవేశపరులైనోళ్ళున్నారు. ఈ ఆవేశపరులైనటువంటోళ్ళు ఈ లోకాన్ని మార్చేస్తాం అనుకుంటారు, ప్రపంచాన్ని మార్చేస్తాం అనుకుంటారు. ఇదివరకు ఇట్లాంటి ఆవేశపరులే గదా నక్సలైట్లుగా మారింది. ఇట్లాంటి ఆవేశపరులే గదా ఉగ్రవాదులుగా మారింది. వాళ్ళేమన్నా సాధించారా? వాళ్ళు నాశనం అవుతా సమాజాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసి చివరికి సమాజపు పరివర్తనలో, సమాజపు పరుగులో సమాధైపోయారు. ఇప్పుడైనా జరిగేది అదే. ఒక కాక్రోచ్‌లో లేకపోతే ఒక ఉద్యమకారులు, ఆవేశపరులైంది ఆజాదీలు, స్వతంత్ర పోరాటాలు ఇయి జరిగితే ఒక యెమెన్, ఒక లెబనాన్, ఒక పాలస్తీనా లాగా ఇండియా ఉండాలని కోరుకుందాం మనం. మేధావులమని మనం ఫీల్ అవ్వడం గాదు. మన మేధావిత్వంతో భవిష్యత్తుకి సంబంధించిన వ్యవహారాన్ని దర్శించాలి. వ్యూహాత్మకంగా ఆలోచించాలి. అంతే తప్పించి మనం నాశనాన్ని ప్రోత్సహిస్తా అది యువతరపు ఆలోచన అంటే అది యువతరపు ఆలోచన కాదు. యువతరం నాశనం కోరుకోదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.